మరో 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత 2 రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలు రాబోయే 4 రోజుల్లో కూడా భారీ వర్షాలుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఒకవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉండడంతో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే రాబోయే 2 రోజుల్లో బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడి అక్కడి నుంచి అది అల్పపీడన ద్రోణిగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ అదేవిధంగా వాతావరణ పరిశోధన శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలకైతే జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో పాటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో బీచ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ సముద్రం కూడా చూసుకోవచ్చు. అలలు కూడా ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈదురు గాలులు కూడా వీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే 3-4 రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు అయితే ఉన్నట్టుగా హెచ్చరికల కేంద్రం అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు ఆదేశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ప్రతి జిల్లా కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆదేశాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరికీ కూడా ముందుగా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితుల్లో అధికారులు కూడా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రతి మత్స్యకార గ్రామాన్ని కూడా స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమవుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని, విజయనగరం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పిడుగుపాటుకు గురై కూడా 2-3 ఇప్పటికే చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఖరీఫ్ సీజన్కి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రైతాంగం కూడా మరోవైపు పంట పొలాలు కూడా పనికి సిద్ధమవుతున్నారు. విత్తనాలు కూడా సేకరించి వరి నాట్లు కూడా వేసేందుకు అయితే సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కూడా వ్యవసాయానికి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా సమయానికి వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలకి అవసరమైనటువంటి విత్తనాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు ఖరీఫ్ సీజన్ రెడీ అవుతున్న నేపథ్యంలో మరోవైపు వర్షాల ప్రభావంతో ఏదైతే చెరువులు అదేవిధంగా జలాశయాలు అన్నీ కూడా నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చెరువులు గండి పడకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఇప్పటివరకు చెరువుల్లో నీరు లేకుండా ఉన్నాయి వాటిలన్నింటిలో కూడా ఇప్పుడు జలకళ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా కనిపిస్తుంది. అయితే రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పెరిగి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ పనులు చేసుకునేవారు కానీ అదేవిధంగా వ్యవసాయ కూలీలు కావచ్చు, ఉపాధి హామీ పని కోసం వెళ్ళినటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. వర్షాలు పడే సమయంలో వర్షాల్లో ఉండకూడదు, చెట్ల కింద ఉండకూడదని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి చేరుకోవాలని, ప్రాణాలు కాపాడుకోవాలని కూడా చెప్తున్నారు. మరోవైపు పశువులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సురక్షిత ప్రాంతాల్లో పశువుల్ని మేపడం లేదా వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 3-4 రోజుల్లో కూడా వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రం కూడా ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కల్పించాలని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.